శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకుని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ 13వ కందార్థము క్రమ సంఖ్య 147. ఎరుకనగా ఎరిగేటిది, మరుపనగా ఎరుక తనను మరచుట. ఈ రెంటెరుగనిదే బయలివి, నీవెరిగెరుక మరుపు నిప్పుడెరుకాచే వీడరా. వీడితే పై మాటెరిగేదెవ్వడురా. ఎరుకే పరిపూర్ణమంచెదిరించి వదిరేవు, పరిపూర్ణమైతే చూపరా బయలందున దాన్ని ఎరుకాచే విడరా. వీడితే పై మాటెరిగేదెవ్వడురా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధి రేవజాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ నుండి ఈరోజు మనము 13వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము, అనగా క్రమ సంఖ్య 147. క్రిందటి కందార్థంలో ఏ పరిపూర్ణము శరీరమునకు లోపల వెలుపల లోపము లేకుండా, అంటే వెలితి లేకుండా నిండి ఉన్నదో ఆ పరిపూర్ణమే ఆ బ్రహ్మాండ జగత్తులకు లోపల వెలుపల కూడా నిండి ఉన్నది. అంటే ఆ పరిపూర్ణము లేని చోటు కించిత్తు కూడా లేదని ఆ బ్రహ్మాండ శరీర జగత్తులు ఎరుకతో సహా అపరిపూర్ణములో ఉన్నను అవి లేకనే ఉన్నవని తెలియము. ఎరుక జగములు లేనివే, పరిపూర్ణము ఒకటి మాత్రమే శాశ్వతమై ఉన్నదని తెలిసి ఈ శరీర జగత్తు ఎరుకలను పూర్తిగా విడిచిపెట్టుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాం. ఇక ఈ కందార్థంలో పరిపూర్ణ బోధ, ఎరుక మరుపులు రెండును ఎరుక రూపములే అంటూ మనకు ఈ కందార్థము ద్వారా తెలియచేస్తున్నారు. ఎరుకనగా ఎరిగేటిది, ఎరుకనగా ఎరిగేటిది, మరుపనగా ఎరుక తనను మరుచుట. మీరెరుగనిదే భయలు, ఇవి నీవెరిగి ఎరుకన్ మరుపు నిపుడు ఎరుక చేవిడరా. వీడితే పై మాటెరిగేదెవ్వడురా. ఎరుకే పరిపూర్ణమంచెదిరించి వదిరేవు, పరిపూర్ణమైతే చూపరా భయలంధున
దాన్ని ఎరుక చేవిడరా. వీడితే పై మాటెరిగేదెవ్వడురా. శిష్య, గురుదేవ, ఎరుకనగా ఎరిగేటిది, ఎరిగేటిది అనగా తెలుసుకునేది, గుర్తించేది. ఎరుకనగా తనతో సహా ఆ సమస్తము తెలుసుకునే లక్షణము కలిగినది. అంటే ఎరుక తన స్వరూపమును ఎరుగునది. మరుపనగా ఎరుక తనను మరుచుట. ఇతరమైనవన్నీ అస్పృహ కలిగి ఉండి తన పూర్వపు స్థితిని మరిచిపోవడము. ఒక్కొక్కసారి మనమే ఏదైనా పనిబడి బయటికి పోయేటప్పుడు అకస్మాత్తుగా మన భార్య ఏదైనా ఒక పని చెప్పినప్పుడు అకస్మాత్తుగా బయటికి వెళ్తాం. ఆ బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ చదువుతూ అద్దాలు ఇట్లా పైకి పెట్టుకొని నెత్తి మీదకి పెట్టుకొని ఆ డబ్బులు తీసుకొని బ్యాగ్ తీసుకొని మార్కెట్కి పోయాము. అక్కడ పోయి చూసి అన్నీ కొనుగోలు చేసిన తర్వాత ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కన్ను కనపడలేదు. సరే పోనీలే, అగో ఎంత అయిందో పట్టుకొని చిల్లర ఇవ్వు అని చెప్పనంటే ఆ విధంగా ఇచ్చి తీసుకొని జోలో పెట్టుకొని వచ్చాడు. కానీ ఎంచుకోకూడదు, ఎందుకు అంటే అతనికి కనపడలేదు. కాబట్టి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత, చూడు నువ్వు చేసిన పనికి ఇంత అయింది, నేను ఆడ ఏమన్నా బాగుండదు అని చెప్పని నోట్ ఇచ్చాను, నీకుది ఎంత అయిందో పట్టుకొని మిగతా అమౌంట్ వెనక్కి అని చెప్పాను, జేబులు వేసుకొని వచ్చాను. వాడు ఎంత ఇచ్చాడు, ఎంత అయింది, ఏం కథ, ఈ పట్టి చూడు, తిరిగి ఎంత ఇచ్చాడు, అద్దాలు అయినా ఎక్కడ పెట్టాను, ఏం కథ అర్థం కాలేదు, చూడు ఇప్పుడైనా ఎక్కడున్నాయో అద్దాలు అని చెప్పాడు. అంటే ఎక్కడ పెట్టారు అంటే, ఏమో నేను ఆడ చదువుకునే టేబుల్ కాడ అగినేమైనా ఉన్నాయేమో చూడుకో. ఆ టేబుల్ కాడ లేదండి, మరి ఇంకెక్కడుంటాయి బా, కొన్ని మంచం దగ్గర ఏమైనా ఉన్నాయేమో చూడుపో. అక్కడిక్కడ చూసింది, ఎక్కడా లేవు అని చెప్తూ దగ్గరికి వచ్చింది. అవును, మీరు ఇప్పుడు ఏమడిగారండి అని చెప్పని అడిగింది. అంటే అద్దాలు ఎక్కడ పెట్టానో చూడమని కదా అడిగాను, ఇప్పటిదాకా నువ్వేం చూసావు మరి అన్నాడు. అప్పుడు ఆమె పక్కపక్క నవ్వి, ఓసారి నెత్తి మీద చేయి పెట్టుకోండి అన్నది. అప్పుడు నెత్తి మీద చేయి పెట్టుకుంటే నెత్తి మీద ఉన్నాయి అద్దాలు, ఎక్కడికి పోలేదు. అది ఏమైంది? మరుపు అనగా ఎరుక తనను మరుచుట. అంటే ఇతరమైనవన్నీ స్పృహ కలిగి ఉండి, స్పృహ అంటే ఏంటి అంటే ఎరుకలో ఉండి, అంటే జాగ్రత్త అవస్థలో ఉండి కూడా మరుపు చెందుతుంది. అంటే అప్పుడు అర్థం ఏంటి అంటే తన పూర్వపు స్థితిని మరిచిపోవడం. ఆ పూర్వపు స్థితి అంటే ఏంటి అంటే, నేను ఇప్పుడు పుస్తకం చదువుతున్నాను, ఆ పుస్తకం చదువు అకస్మాత్తుగా మా కొడుకు వచ్చి సినిమాకు పోతుందా అన్నాడు. ఆ సినిమా దగ్గరికి పోయిన తర్వాత ఈ పుస్తకంలో ఏం చదివానో మరుపు చెందాను, కానీ అక్కడ సినిమాలో ఏం జరుగుతుందో గుర్తుంది ఇప్పుడు ప్రజెంట్. ఆ పూర్వపు స్థితి ఏంటి, పుస్తకం చదువుతున్నాను. ప్రజెంట్ స్థితి ఏంటి అంటే సినిమాలో ఉన్నాను, సినిమా చూస్తున్నాను, అక్కడ సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాను. ఆ సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నప్పుడు పూర్వస్థితి బుక్కులో నేను ఏం చదివాను అనేది గుర్తుండదు, అది మరుపు చెందుతుంది. అంటే ఆ మరుపు అనగా తన స్వరూపమును మరచి బద్ధుడనని భావించున్నది. అంటే దానికి బద్ధుడై ఉన్నాను అంటే బంధింపబడి ఉన్నాను. ఒక వస్తువుని విడిచి వేరొక వస్తువు మీద జ్ఞానం ప్రకాశింపజేసినప్పుడు తన పూర్వపు స్థితి దానిపైన బద్ధుడవుతుంది. అక్కడ మర్చిపోయి పూర్వపు స్థితిని మరుపు చెంది ఆ ప్రజెంట్ స్థితి మీద బద్ధుడు, దాని మీద బంధం కలుగుతుంది. ఈ రెంటిని ఎరగనిదే బయలు. కొన్ని ఎరుకలాగా ఒకప్పుడు
స్పృహలో ఉండి ఒకప్పుడు మరుపు చెందుతున్నదా అంటే ఒకప్పుడు ఆ స్థితి చెంది జ్ఞానమును సమస్తమును ఎరిగేటువంటి యొక్క స్థితి కలిగి ఒకప్పుడు మరుపు చెందేటువంటి స్థితి. ఈ రెండు స్థితులు ఏమైనా ఆ బయలుకున్నావా అంటే ఈ రెంటిని ఎరుగనిదే బయలు. ఈ విధమైన ఎరుక మరుపులు లేనిదే పరిపూర్ణ పరబ్రహ్మము. ఒకప్పుడు ఎరుగుట ఒకప్పుడు మరుచుట అనేటువంటి ఈ విధమైనటువంటి ఎరుక మరుపులు లేనిది ఏది పరిపూర్ణ పరబ్రహ్మము. రెండునూ లేవు. ఈ ఎరుక మరుపులు రెండును ఎరుక యొక్క లక్షణములే. ఈ రెండు లక్షణము లేనిది అంటే ఇట్టి ఎరుక మరుపులు లేనిది పరిపూర్ణ పరబ్రహ్మమని తెలుసుకో. అంటే ఇవి నీవెరిగి ఇది ఆధ్యాంత అత్యంత గురు రహస్యమైన హంసము. ఇవి నీవెరిగి ఏటిని ఎరిగి ఎరుక మరుపులను రెండింటిని. ఈ రెండు ఎరుక యొక్క లక్షణములు. ఈ రెండు లక్షణములు లేనిది పరిపూర్ణ పరబ్రహ్మమని అంటే ఇది అత్యంత గురు రహస్యమైన హంసము. అది గురు ముఖత మాత్రమే విచారించదగి ఉన్నది. వేటిని ఎరుక మరుపులు అంటే ఎరుక యొక్క స్థితిగతులు. ఇక ఇట్టి ఎరుక మరుపులు లేనిది పరిపూర్ణమని ఈ విధముగా ఈ రెంటిని వస్తునిచ్చే పూర్వకముగా ఆ గురునిచ్చే ఇవి రెండింటిని గుర్తించి ఆ గుర్తించిన తర్వాత ఇప్పుడు ఎరుకాచే విడరా. ఇక ఈ రెండింటిని దేని చేత తెలుసుకున్నావు? తెలివి చేతనే తెలుసుకున్నావు. అంటే ఎవరి చేత? సద్గురుమూర్తి గురుని గుర్తించి ఆ గురుమూర్తి ద్వారా ఆ గుర్తించి అంటే గురువాక్యము ద్వారా. గురువాక్యం ఏది? ద్వాదశి షోడశి వాక్యముల ద్వారా. ద్వాదశి శాశ్వతమైనదని, షోడశి ఎప్పుడూ ఇది మూలము లేనిది అని ఈ గురు వాక్యము ద్వారా ఆ ద్వాదశి షోడశి వాక్యముల ద్వారా ఎరుక మరుపులను ఈ రెండింటిని తెలుసుకుని విడిచి ఉండుము. వీడితే ఇక విడిచిన మీదట పై మాట ఎరిగేదెవడురా? వీడితే అంటే విడిచిన మీదట ఇక పై మాట ఎరిగేదెవడురా? ఆ పైన స్వతసిద్ధమైన పరిపూర్ణమును ఎవరు గుర్తించి వర్ణిస్తారు? ఆ పై హంసమైన పరిపూర్ణము ఉన్నదని ఆ నిర్ణయించుటకు నిర్ణయించే వారే లేకుండును. అలా విడిచినచో ఆ పైది అంటే ఆ పైది అయిన ఏది పరిపూర్ణమును ఎరిగేది ఏమున్నది? ఎరుకే పరిపూర్ణమని చెదిరించి వదిలేవు. ఎరుకే పరిపూర్ణమని చెదిరించి వదిలేవు. పైన చెప్పిన క్రమములో కాక జగద్ అధిష్టానమైన బ్రహ్మమును పరిపూర్ణమని భావించకు. నీవు ఎరికే పరిపూర్ణమని బ్రహ్మమని సర్వత్రా వ్యాప్తమై ఉన్నదని నే చెప్పిన మాటను ఎదిరించి మాట్లాడుచున్నావు. పరిపూర్ణమైతే చూపరా బయలందున.
పరిపూర్ణమైతే చూపరా బయలందున. నీ నిర్ణయ విధానము సరైనదైతే ఆ జగద్ అధిష్టాన బ్రహ్మమే పరిపూర్ణమని భావించకు. ఒకవేళ నీ నిర్ణయ విధానము సరి అయినది అయినచో నే చెప్పిన విధముగా నీ స్థానమును విడిచి పరిపూర్ణమును చూపుము. అయితే నీవు చెప్పినట్లు ఎరుక ఉన్నదే అయినచో పరిపూర్ణ పరబ్రహ్మమైన బయలులో దానిని చూపించుము. పరిపూర్ణములో ఎరుక లేదు కదా. కనుక పరిపూర్ణమైన భయలే సర్వత్రా ఉన్న బ్రహ్మము, ఎరుక ఎక్కడనూ లేదు. ఇది చక్కగా విచారించి తెలుసుకొనుము అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.